శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. తరువాతి నామం చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత. చక్రరాజము, కిరిచక్రము, గేయచక్రము మొదలైనవి రథాల్లోని రకాలు. ఆనంద ధ్వజంతో 9 కోణాలు కలిగి 10 యోజనాల ఎత్తు, 4 యోజనాల వెడల్పు కల దేవి రథానికి పేరు చక్రరాజమని లలితోపాఖ్యానంలో వివరింపబడింది. అలాంటి చక్రరాజ రథాన్ని అధిష్ఠించి సమస్తమైన ఆయుధాలతో దేవి యుద్ధానికి సిద్ధమైంది. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని గీతాచార్యుని ప్రబోధం. సకల కర్మలు జ్ఞానంలోనే పర్యవసిస్తున్నాయి. కాబట్టి జ్ఞానపూర్వకమైన కర్మాచరణం ఆధ్యాత్మిక సాధనకు ఆధారం. సర్వాయుధాలతో శ్రీచక్ర రథంలో ఆసుర సంపత్తిని సంహరించడానికై సమాయత్తమైన లలితాదేవిని ఉపాసించడం ద్వారా సాధకుడు ఆత్మజ్ఞానం పొందగలుగుతాడు. చక్రరాజం అంటే శ్రీచక్రం. అందులో ఉన్న సర్వాయుధాలు ఆత్మజ్ఞాన సాధనాలు కనుక దేవిని ఆరాధించిన వారికి జ్ఞానసిద్ధి కలుగుతుందని ఈ నామం సూచిస్తోంది. తరువాతి నామం గేయచక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత. గేయచక్రమదే రథాన్ని అధిరోహించి శ్యామలాదేవత చేత సేవింపబడుతూ ఉంటుంది లలితాదేవి. దేవికి ఇరుపక్కల శ్యామలాదేవి, వారాహీదేవి ఉంటారు. శ్యామలకు మంత్రిని అని, వారాహికి వార్తాళి అని పేర్లు. గేయచక్రం అంటే గానం చేయడానికి అనుకూలమైన చక్రం. అలాంటి చక్రాలు గల రథం సూర్యమండలం. సూర్యమండలం చేరిన యోగినులు సర్వలోకాలను చూడగలరు. శ్రీ విద్యోపాసకులు సూర్యమండలాన్ని దాటి యోగినీ దేవతల చేత సేవింపబడుతూ ఉంటారు అని ఈ నామంలోని భావం. మంత్రిని అంటే బుద్ధితత్వం. ఆ తత్వ పరిణామమే పరాశక్తి. అహమిత్యేవ విభావయే భవానీం, నన్ను నేను భవానీ దేవతగా భావిస్తున్నాను అనే ప్రార్థన దేవీ పూజా సమయంలో చేస్తూ ఉంటాం. ఉపాసకులకు ఆత్మానుసంధానం కలిగిస్తుంది దేవి. శ్రీచక్రంలోని సర్వానందమయ బిందువును ఆక్రమించి ఆవరణగా ఉన్న త్రికోణమే గేయచక్రం. దాన్ని అధిష్ఠించేది బుద్ధితత్వం. ఆమెకు మంత్రిని అని పేరు. ఆలోచనాశక్తి చేత నిశ్చయ జ్ఞానం కలది ఆమె. అలాంటి బుద్ధివృత్తి చేత దేవి ప్రకాశిస్తోంది. ఆమెను ఆరాధిస్తే జ్ఞాన మార్గం సులభతరమవుతుందని ఈ నామం సూచిస్తోంది. తరువాతి నామం కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత. కిరి అంటే వరాహం. వరాహాల చేత లాగబడే చక్రాలు గల రథాన్ని అధిష్ఠించిన దేవి వారాహీదేవి. ఆమెకే దండనాదాదేవి అని పేరు. వారాహీదేవి చేత లలితాదేవి సేవింపబడుతోంది. ఆమెకే వార్తాళి అని కూడా పేరు. శ్రీ లలితాదేవి శ్యామ వారాళి సంసేవ్య కదా. కిరి అంటే కిరణం. సృష్టి స్థితి లయాలను జరిపించేవి సూర్యకిరణాలు. సూర్యకిరణ కాంతి చేత ప్రాణులన్నీ తమ తమ కర్తవ్యాలను సాగిస్తూ ఉంటాయి. జగత్తును నడిపించే కిరణ సమూహ రథం కిరిచక్ర రథం. ఆ రథాన్ని అధిష్ఠించిన యోగి మృత్యువును పొందడు. సృష్టి స్థితి లయాల్లో చిక్కుకున్న దేవి అనుగ్రహం చేత ప్రపంచంలో లగ్నం కాక తామరాకుపై నీటి బొట్టు వలె నిర్లిప్తుడై పరమేశ్వరితో ఐక్యం పొంది శాశ్వతానందం అందుకుంటాడు. దండనాదా స్వరూపమైన శక్తి చేత సేవింపబడుతూ దేవి సాధకులను అనుగ్రహిస్తోంది అని శ్రీచక్రంలోని వసుకోణమే కిరిచక్రం. శ్రీమాత్రే నమః.